తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని సింగరేణి గని కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ పరస సత్యనారాయణ గారి 7వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. కామ్రేడ్ పరస సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రాంతంలో పుట్టి ఉపాధి కోసం కొత్తగూడెం వచ్చి శేషగిరిరావు గారి సహకారంతో సింగరేణి కార్మికుడిగా గుమస్తాగా చేరి తన వృత్తితో పాటు ఆ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి అనేక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం వినతి పత్రాలు రాసేటువంటి కార్యక్రమం నుంచి ఆ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిర్మాణానికి, ఆ సంఘ నిర్మాణంతో పాటు గని కార్మికోద్యమాన్ని అప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీ, అణచివేత, అరాచకం వీటన్నింటికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం, కార్మిక సంఘాన్ని నిర్మించడం, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో బొగ్గు ఎగుమతికి అవసరాల దృష్ట్యా అప్పుడున్నటువంటి నైజాం సర్కార్ బొగ్గు గనుల్లో కార్మిక ఉద్యమం కానీ కార్మిక సంఘాల పనిని కానీ నిషేధించింది. ఆ నిషేధిత కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టనష్టాలను ఎదుర్కొని ఆ గని కార్మికోద్యమాన్ని నిర్మించినటువంటి మహోన్నత నాయకుడు కామ్రేడ్ పరస సత్యనారాయణ గారు. అదే కాలంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దళంలో నాయకుడిగా ఉండి అనేక సంవత్సరాలు అజ్ఞాతవాసం, దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నాయకుడు. తన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు షెల్టర్ కోసం శ్మశానాన్ని వాడుకున్నటువంటి ఒక నాయకుడు. అట్లా తన వ్యక్తిగత జీవితంలో, ఉద్యమ జీవితంలో పరిశీలించినప్పుడు అనేక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ పేదరికాన్ని ఎక్కడ లెక్క చేయకుండా ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు. తన తండ్రి హాస్పిటల్ అయితే తన తండ్రి కోసం ఒక సోడా కొనియమంటే సోడా కొని ఇచ్చేటువంటి డబ్బులు లేనటువంటి స్థితిలో బాధపడ్డటువంటి వ్యక్తి పరస సత్యనారాయణ గారు. అట్లాంటి పేదరికంలో పుట్టి గని కార్మికుడిగా చేరి గని కార్మికోద్యమాన్ని నిర్మించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు నాయకుడిగా, కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా వర్గ పోరాటాన్ని నిర్మించినటువంటి నాయకుడిగా పరస సత్యనారాయణ గారు మనకు తన నిజ జీవితంలో కనబడతారు. అదేవిధంగా గని కార్మికోద్యమంలో కూడా అనేక రివిజనిస్టు ధోరణులు ప్రబలినప్పుడు యాజమాన్యానికి, కాంట్రాక్టర్లకు అనుకూలంగా అప్పుడు నాయకత్వం ప్రదర్శించినప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడి నిఖార్సుగా ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని కార్మిక వర్గ దృక్పథంతో కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎదురుదిరిగి పోరాడినటువంటి నాయకుడు. ఏఐటియుసి నిర్మాణంలో కానివ్వండి, ఆ తర్వాత ఏర్పడ్డ సిఐటియు కార్మికోద్యమ నిర్మాణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరగని ముద్ర వేసినటువంటి నాయకులు. అదేవిధంగా ఇటు సాయుధ పోరాటం అటు కార్మికోద్యమే కాకుండా కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా, పాల్వంచే ఎమ్మెల్యేగా కూడా అటు చట్టసభల్లో కూడా ఎన్నికైనటువంటి నాయకుడు. అదేవిధంగా పార్టీ కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా కూడా పనిచేశారు. ఇట్లా అనేక పార్శ్యాల నుండి తన యొక్క ఉద్యమాన్ని, తన జీవితాన్ని మొత్తం ఉద్యమానికి అంకితం చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా తన యొక్క అధ్యయనం సైద్ధాంతికంగా, రాజకీయంగా, సమస్యల ప్రాతిపదికన, సామాజిక కోణంలో అనేక అంశాలను తను చదివాడు, అధ్యయనం చేశాడు. ప్రపంచానికి సంబంధించినటువంటి, భూగోళానికి సంబంధించినటువంటి ప్రపంచ రాజకీయ క్లాస్ చెప్పాలంటే పరస సత్యనారాయణ గారి కంటే
బాగా చెప్పేవాళ్ళు ఎవరు లేరనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంత బాగా ప్రపంచ రాజకీయాలని కూడా అర్థం చేసుకొని అవలోకగా కార్యకర్తల నాయకులకు క్లాసులు బోధించేటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడు ఈరోజు మన ముందు లేడు. అయినా అట్లాంటి నాయకుని యొక్క ఆదర్శాలని, చైతన్యాన్ని, తన యొక్క త్యాగ నిరతిని మనం ఈరోజు స్ఫూర్తితో ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక వర్గం మీద కానీ, పేద ప్రజానీకం మీద కానీ జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించడానికి కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం, కార్మికోద్యమాన్ని ఐక్య పోరాటాల వైపు మళ్లించడం, వర్గ దృక్పథంతో పనిచేయడం, కార్మికులే కాదు ఈ దేశంలో ఉండేటువంటి శ్రమజీవులకు విముక్తి కలగాలంటే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలు ఈ దేశంలో ఏర్పడాలంటే కేవలం కార్మిక వర్గమే కాదు, కార్మిక వర్గంతో పాటు రైతాంగం, వ్యవసాయ కూలీలు, తదితర శ్రామిక ప్రజలందరినీ సమీకరించి ఐక్య ఉద్యమాలు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమరశీల పోరాటాలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ రంగం కానివ్వండి, సర్వీస్ సెక్టార్ కానివ్వండి, ఏవి కూడా ప్రభుత్వ రంగంలో మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి వీటన్నిటిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి మొత్తం ఈ దేశాన్ని మళ్ళీ పరాధీనం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాలని కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఆ విధానాలకు ప్రతిఘటించాలి. ఆ విధానాలను ఎదిరించాలంటే ప్రత్యామ్నాయ విధానాలు ఈరోజు కావాలి. ఆ ప్రత్యామ్నాయ విధానాలు కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్ముతూ ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కొని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉంది. ఇది ప్రత్యామ్నాయం. అదేవిధంగా సామాజిక అణచివేత, అది కుల వివక్ష కావచ్చు, జెండర్ కావచ్చు, ఇట్లాంటి సమస్యల మీద కూడా ఒక ప్రత్యామ్నాయ విధానాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను, అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలని, ఎన్ఈపిని, ఇవేవి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేటువంటి విధానాన్ని మా కేరళ రాష్ట్రంలో అమలు చేయమని కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం కేరళ వామపక్ష ప్రభుత్వం. ఇట్లాంటి ప్రత్యామ్నాయ విధానాలు ఎక్కడో కాదు, మన దేశంలోనే కేరళలో అనుసరిస్తున్నారు, నడుస్తున్నాయి. ఈ బూర్జువా రాజ్యాంగ పరిధిలో పరిమితమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలకు, రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని, ప్రత్యామ్నాయ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక విధానాలని ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలన్నింటినీ ఈ భారతదేశంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆ రకంగా మనం పర్సా గారి వర్ధంతిని జరుపుకోవడం అంటే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని పర్సా గారు అనుసరించినటువంటి త్యాగనిరతిని పుణికిపుచ్చుకొని వారి స్ఫూర్తితోటి నేటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు, ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ నాశనం చేసే విధానాలకు, ప్రత్యామ్నాయ విధానాల సాధన కోసం జరిగే పోరాటంలో మనం అందరం పాల్గొనడమే పర్సా గారికి అర్పించే నిజమైన నివాళిగా భావిస్తూ ఉన్నాం.